హాయ్ మామ మసా భూమి ఓసోనో వీడేంటి తెలుగులో అర్థమవుతుందని చెప్పి అర్థం కాని లాంగ్వేజ్లో తిడుతున్నాడేంటి అనుకుంటున్నారా? చిచి, అలాంటిది ఏం లేదు మామ. నేను నా దేవుళ్ళు మామ, అలా ఎలా తిడతాను చెప్పండి? మసా భూమి ఓసోనో అది జపాన్లో ఒకటి పేరు మామ. అంటే మనకి టైటానిక్ షిప్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా, అందులో జాకు రోజు అంటే అది వేరే విషయం అనుకోండి మామ. అయితే ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా, ఆ షిప్లోనే ఇతను కూడా ప్రయాణం చేశాడనమాట. అండ్ అతనితో పాటు చాలా మంది జపానీస్ వాళ్ళు కూడా ఆ షిప్లో ట్రావెల్ చేశారనమాట. బట్ కర్మగాలి వాళ్ళందరూ చచ్చిపోయి పాపం ఇతను మాత్రమే బ్రతికిపోయాడు అనమాట. అండ్ బ్రతికింది కూడా అంత ఈజీగా ఏం బ్రతకలేదు, చాలా సాహసమే చేశాడు. బ్రతికిన తర్వాత చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళ ఊరైన జపాన్కి అయితే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లోని జనాలు మొత్తం మనోడి దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో, టమోటాలతో, గుడ్లతో మొహం వాయగొట్టారనమాట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఊరంతా పరిగెత్తించి చెప్పులతో కొట్టారు మామ. సరే, అసలు వీళ్ళంతా ఎందుకు కొట్టారంటే, షిప్ లో జాక్ తో పాటు నువ్వు కూడా చచ్చిపోయింటే బాగుండేది, జనాల్ని కాపాడడానికి పెద్ద పెద్ద లైఫ్ బోట్స్ అయితే అక్కడికి తీసుకొచ్చారు, నువ్వు సిగ్గు లేకుండా అందరికంటే ముందు ఎక్కేసి వచ్చినట్టున్నావు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాపాడకుండా నువ్వు మాత్రమే ఎక్కేసి వచ్చేసావు అనమాట. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకున్నావు కానీ పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నావు అని తిట్టారు, కొట్టారు. అండ్ జీవితాంతం అలా తిడుతూనే ఉన్నారనమాట. ఇతను పనిచేసే కంపెనీలో కూడా ఇదే రీజన్ చెప్పేసి పాపం మనోని పనిలోంచి పీకేశారనమాట. ఇంకా జీవితాంతం అదే బాధలో ఉండిపోయాడు మామ. ఈ విషయం మీద నా కామెంట్ ఏంటంటే, నీతులు చెప్పే ఊర్లో జనాలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇదే పని చేసేవాళ్ళేమో. అయినా ఈ రోజుల్లో మానవత్వ విలువలు అనేటివి జనాలందరూ మర్చిపోయారు మామ. అదేంటో కొత్తగా తనతో మానవత్వాల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి డేంజరస్ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాం, బ్రతికిపోయామనే ఆనందం తనకి కొన్ని క్షణాలు కూడా మిగిలించలేదు.